ఇద్దరు భిక్షగాన్లు గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కుంటూ ఉంటారు. అందులో వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారంటే, ఒక అతనేమో రాజు దయామయుడు, రాజు కరుణ నా పైన ఉండాలి అని తన కోసం తను రాజును పొగుడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాడనమాట. ఇంకొక అతను ఎలా ప్రార్థన చేస్తాడంటే, భగవంతుడు రాముడు చాలా దయామయుడు, రాముడి దయ ప్రజలందరిపైన ఉండాలి, అందులో నేను ఉండాలి అనేసి ఒకతను ప్రార్థిస్తూ ఉంటాడు. అది రాజు గమనిస్తాడు, రోజు గమనిస్తూ ఉంటాడు. ఒకరోజు మాత్రం అందరికీ దానం చేస్తాడనమాట. గుమ్మడికాయలందరినీ పిలిచి గుమ్మడికాయలు దానం చేసేటప్పుడు తలా ఒక గుమ్మడికాయ ఇచ్చి పంపిస్తే వాళ్ళందరూ అవి ఇంట్లో పెట్టేసుకొని ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. రోజు భగవంతుడి కోసము, భగవంతుడు దయ అందరికి ఉండాలని ప్రార్థిస్తున్న అతని ఇంటికి చుట్టాలు వస్తారు. చుట్టాలు వచ్చారు కదా అనేసి ఆయన దగ్గర ఉన్న గుమ్మడికాయ సరిపోదు, ఇంకొక గుమ్మడికాయ కావాలనేసి ఈయనతో పాటు ఇంకొక అతను ఉంటాడు కదా, రోజు రాజును పొగుడుతూ పూజ చేసేటైన ఆయన దగ్గర గుమ్మడికాయ 5 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాడనమాట. అని 5 రూపాయలకు దాన్ని అమ్మేసినాక ఇంకా ఈయన ఏం చేస్తాడు, ఈయన దాన్ని కట్ చేసి వండేటప్పుడు అందులో చూస్తే వజ్రాలు రత్నాలు అన్నీ ఉంటాయన్నమాట. అది చూసి ఇంకా తను చాలా ధనవంతుడు అయిపోయిన తర్వాత ఈయన మళ్ళీ భిక్షాటనే చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఏమైంది, నువ్వు ఇట్లా భిక్షాటన ఇంకా ఎందుకు చేసుకుంటున్నావు అని రాజు పిలిచి అడుగుతాడనమాట. నువ్వు ఎందుకు ఇంకా భిక్షాటన చేసుకుంటున్నావు అంటే, ఎందుకు రాజా, నేను నాకు భిక్ష చేయండి, నాకు ఎట్లా వెళ్తుందంటే, నేను ఆ రోజు నీకు గుమ్మడికాయలో వజ్రాలు రత్నాలు అన్నీ పెట్టి ఇచ్చాను కదా, నువ్వెందుకు ఇంకా చేస్తున్నావు అంటే, అది నేను 5 రూపాయలకు అమ్మేశాను అని చెప్తాడనమాట. అంటే రాముడు దయ ఉంటే వీడికి తినే యోగ్యత ఉంది, రాజుగారి దయ ఉంటే తినే యోగ్యత లేకపోయిందనమాట. అంటే దయ ఉన్నా సరే రాజుగారిది, తినే యోగ్యత కావాలంటే భగవంతుడి దయ మన పైన ఉండాల్సిందే అనేసి దీన్ని బట్టి మనకు తెలుస్తుంది కదా.